డ్రగ్స్ టాపిక్ వచ్చినప్పుడు రాస్తారు చాలా క్లియర్గా మీడియా సమావేశంలో కానీ చాలాసార్లు పర్సనల్గా లావణ్య డ్రగ్స్కి అడిక్ట్ అయ్యింది, డ్రగ్స్ లేకుండా ఉండలేకపోతుంది. తను తీసుకోవడంతో పాటు చాలామందికి లావణ్య ఇంటికి పిలిచి ఆ డ్రగ్స్ని సప్లై చేస్తుంది అని కూడా పోలీసులకు తనే ఇన్ఫర్మేషన్ ఇచ్చి మిమ్మల్ని పట్టించాడు అనేది కూడా ఒక ప్రచారం జరుగుతుంది. నిజంగానే మిమ్మల్ని పట్టుకొని 45 రోజుల పాటు పోలీసులు డ్రగ్స్ కేసులు అరెస్ట్ చేశారు. దాంట్లో మీరు కన్జ్యూమర్ కాదు, పెడ్లర్ అంటే ఏంటి? డ్రగ్స్ తీసుకొని చాలామంది యువతకు అలవాటు చేయడం. ఈ డ్రగ్స్ అలవాటు మీకుందా? ఎప్పటి నుంచి అలవాటు ఉంది? ఎందుకు ఈ డ్రగ్స్కి అలవాటుగా మారారు మీరు? అంటే నేను చెప్తే మీకు సార్కాస్టిక్గా ఉండొచ్చు, నేను మళ్ళీ చెప్తున్నాను. రాస్తారు నాది అబద్ధం చెప్తున్నాడని అతనికి కూడా తెలుసండి. ఓకే, అండ్ నా పైన ఉన్న డ్రగ్ కేసుది నేను క్లియర్ చేసుకోగలను, అది కోర్టులో ఉంది. దానికి సాక్ష్యాలు ఇదిగోండి, వీళ్ళకి అమ్మింది, వీళ్ళ దగ్గర కొనింది అని చూపించమంటే కొంచెం బాగుంటుంది. ఇంకా అంతకుమించి నేను ఇంకేం చెప్పలేను. మీరు ఇప్పటికిప్పుడు నార్సింగి పోలీస్ స్టేషన్కి కాల్ చేసి ఎవిడెన్సెస్ చూపించండి. ఎందుకంటే ఆ ఆడియోలో కూడా రాజ్ తరుణ్ మాట్లాడినప్పుడు కానీ మీరు మాట్లాడిన ఆడియోలో కానీ కొంచెం పిచ్చిగా మీరు అన్కాన్షియస్ అయిపోయి డ్రగ్స్ మూడ్లో ఉండి, మద్యం మూడ్లో ఉండి గట్టిగా కేకలేస్తూ అతన్ని కొట్టడానికి మీలికి వెళ్ళినప్పుడు నన్ను ఎందుకు కొడుతున్నారు ఇప్పుడు అని చెప్పి ఆడియో ఏదైతే బయటకు వచ్చిందో అప్పుడు నిజంగానే లావణ్య డ్రగ్స్కి అడిక్ట్ అయి ఉందేమో అనేది కూడా పోలీసుల కేసు పెట్టింది ఒక తీరు అయితే మీరు ఆడియో మాట్లాడినప్పుడు ఒక విధంగా ఉంది. అసలు డ్రగ్స్ అలవాటు మీకు లేదా? ఇప్పుడు డ్రగ్స్ తీసుకుంటే ఒకలాగా చేస్తారు అన్నది మరి నాకైతే క్లారిటీ లేదు. ఆల్కహాల్ తీసుకుంటే ఎలా చేస్తారు అన్నది అయితే ఉంటుంది. ఆ 3 days రాజ్ తరుణ్ నా గురించి పాట పాడాడు. దట్టు ఒక 3-4 మెన్ ముందు పాట పాడారు. వాళ్ళు వెళ్ళిపోయిన తర్వాత నేను రాజు పర్సనల్గా ఇంట్లో ఉండి నా తమ్ముడు ముందు, మా ఇంట్లో పనబ్బాయి ముందు నేను మాట్లాడుకుంటున్న ఒకటి రికార్డ్ చేసుకొని వచ్చి దాని నుంచే నేను తిట్టాను అంటే నన్ను లంజా అంటేనే నేను ఇంకోటి అన్నాను. నన్ను అనకుండా నేను అనలేదు. అది కూడా కన్సిడరేషన్కి తీసుకోవాలని కోరుకుంటున్నాను. మీరు ఈ ఇష్యూని బయటకు తీసుకురావడం వల్ల మీకు రాజ్ తరుణే కాకుండా మాల్వి మల్హోత్రా, వాళ్ళ పేరెంట్స్, వాళ్ళ సోదరుడు, మళ్ళీ మీతో పాటు అన్నోన్ పర్సన్ ఒక అడ్వకేటు, ఇప్పుడు మళ్ళీ అడ్వకేట్ టీము, శేఖర్ భాష అని ఒక క్యారెక్టరు, మళ్ళీ దాంతోపాటు మీరు ఎవరైతే ఉన్నారో ఆ ఫ్రెండ్స్ అని, ఇంకా ఉదయ్ అని ఒక ఆయన, ప్రీతి అని ఒక ఆయన, ఇంతమందితోటి కనెక్ట్ అయి ఉన్నటువంటి ఒక లావణ్య తను కరెక్ట్ పర్సన్ కాదు అనేది కూడా అవతల వైపు నుంచి కూడా విపరీతంగా మీ పైన కూడా ఈ విమర్శలు వస్తూ ఉన్నాయి. మీరు ఒకవేళ జెన్యున్గా రాజ్ తరుణ్ కోసమే ఫైట్ చేసినట్టయితే ఇంతమంది నెగిటివ్ క్యారెక్టర్స్ అందరు ఎందుకు మీ మీద పడుతున్నారు? ఇప్పుడు మీరు నెగిటివ్ క్యారెక్టర్స్ ఎవరైతే అన్నారో అవి నేను క్రియేట్ చేసినవి కాదు. మరి వాళ్ళు ఎందుకు వచ్చారు నా లైఫ్లోకి? ఎందుకు ఏం క్రియేట్ చేయడానికి వచ్చారు? ఏం ఎవిడెన్సెస్ క్రియేట్ చేస్తున్నారు? మస్తాన్ సాయి అప్పుడు ఆ కేసులో నుంచి ఆ కేసు కొట్టించి వేసేయడానికి ఎందుకు అటు సైడ్ టర్న్ అయ్యారు? అక్కడ ఏమేమి మాట్లాడారు? అవన్నీ నా దగ్గర కూడా ఉన్నాయి. వాళ్ళు వచ్చి మాట్లాడినప్పుడు పర్సనల్గా ఈ అమ్మాయి లావణ్య అనే అమ్మాయి ఉదయ్కి ఏం చేసింది, ప్రీతికి ఏం చేసింది, ఎవరికి ఏం చేసింది? ప్రీతి అన్నారు కాబట్టి ఒక సబ్జెక్ట్ గుర్తొచ్చింది. ఈ ఇష్యూ తర్వాత ప్రీతి అనే ఒక అమ్మాయి కూడా తన వర్షన్ వినిపిస్తుంది. ఆఫ్రికాడ్గా అంటే నేను కెమెరా ముందుకు రావడం ఇష్టం లేదు, ఎందుకంటే లావణ్యతో కలిసి నేను చాలా రోజులు ట్రావెల్ చేశాను, నాకు ఏ చెడు అలవాట్లు లేకపోతే లావణ్య బలవంతంగా కొన్ని డ్రగ్ మెటీరియల్ని తీసుకొచ్చి బలవంతంగా నా నోట్లో పెట్టి ఆ వీడియోస్ తీసి దాని ద్వారా నన్ను బ్లాక్మెయిలింగ్ చేసింది, కొన్ని లక్షలాది రూపాయలు లావణ్య నా నుంచి కాజేసింది అనేది కూడా ఒక కొత్త అలిగేషన్ తెరపైకి వచ్చింది. ఓకే.